తిరుపతిలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రెచ్చిపోయారు. టెంపర్ సినిమా ఆలస్యంగా ప్రదర్శిస్తున్నారనే కోపంతో థియేటర్ అద్దాలు ధ్వంసం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మధుని అడిగి తెలుసుకుందాం. మధు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సినిమా లేట్ అయినంత మాత్రాన అద్దాలు పగలగొట్టిస్తాకి ఎందుకు దిగారు ఇక్కడ ఆందోళనకారులు? అది మనం చూస్తున్నాం. టెంపర్ సినిమా కోసం 2-3 రోజుల నుంచి అభిమానులు ఎదురు చూశారు. ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. మామూలుగా సాధారణంగా అభిమానుల షో అనేది ప్రత్యేకంగా ప్రదర్శించబడుతుంది. అభిమానులు ఫ్యాన్సీ షో కోసం తెల్లవారుజామున వెయిట్ చేస్తుంటారు. ఇందులో భాగంగానే తిరుపతిలోని ప్రధానమైన గ్రూప్ థియేటర్ సమీపంలో జైశ్యామ్ థియేటర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఖచ్చితంగా తెల్లవారుజామున అభిమానుల కోసం ప్రత్యేక షో ప్రదర్శించాలంటూ అభిమానులు డిమాండ్ చేశారు. అయితే యాజమాన్యం అప్పటి వరకు కాపీ ఏదైతే సినిమాకు సంబంధించిన కాపీ రాకపోవడంతో కొంచెం ఆలస్యం జరిగింది. రెచ్చిపోయినటువంటి అభిమానులు థియేటర్ పై దాడి చేశారు. అద్దాలు ధ్వంసం చేయడం జరిగింది. దాదాపు గంట పాటు ఈ ఘర్షణ అంటే ఏదైతే ఉందో దాడి చేశారు. రాళ్ళు తీసుకొని పెద్ద ఎత్తున థియేటర్ పై దాడి చేయడం జరిగింది. అభిమానుల దాడిలో భారీ ఎత్తున అక్కడ ఉన్నటువంటి మనం విజువల్స్ చూడొచ్చు. భారీ ఎత్తున అద్దాలు ధ్వంసమైన పరిస్థితి. అయితే ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోయినప్పటికీ ఆ థియేటర్ కు నష్టం వాటిల్లింది. అద్దాలు ధ్వంసం కావడం పట్ల యాజమాన్యం కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మా చేతుల్లో ఏమి ఉండదు, ఎప్పుడు ఎన్ని గంటలు ప్రదర్శించాలో అనేది మా చేతుల్లో ఉండదు కాబట్టి అభిమానులు ఈ విధంగా రెచ్చిపోవడం పట్ల యాజమాన్యం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అదే కొద్దిసేపటి తర్వాత పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో ప్రస్తుతం అయితే పరిస్థితి అయితే ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు గొడవ జరగలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీగా అన్ని థియేటర్లో కూడా సినిమా ప్రదర్శించబడుతుంది కాబట్టి ఎవరు కూడా అంటే ఒక విధంగా ఇంకో విధంగా ఏ విధంగా చూడాలంటే ఇది తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా సినిమా థియేటర్లు ఇవాళ ప్రదర్శించకూడదు అనేసి ఒక ఆంక్ష విధించడం జరిగింది. అయినప్పటికీ కూడా చాలా థియేటర్లలో సినిమాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టెంపర్ సినిమాను ఖచ్చితంగా వెంటనే ప్రదర్శించాలంటూ అభిమానులు డిమాండ్ చేశారు. కానీ అందుకు యాజమాన్యం తిరస్కరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ గొడవ చోటు చేసుకుంది. హరి ఓకే మధు.